మెగా బ్రదర్ నాగబాబు మరో సంచలనానికి తెరలేపాడు. ఆయన తాజాగా హైడ్రాకు మద్దతుగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో బాల్డియా హెచ్ఎండిఏ ఇతర మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరువు సమీపంలో ఉన్న వారిని తిరస్కరిస్తున్నారు. హైడ్రా ఎఫెక్ట్ సెలబ్రిటీలకు సైతం తప్పడం లేదు. నాగార్జునకు సైతం హైడ్రా భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ కు తాకుతూనే చెరువు నీళ్లు ఉన్నాయి. దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. తొమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో అక్రమం కట్టడం కింద ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఇదిలా ఉంటే హైడ్రా గురించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు వరదలు 2 తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఏపీపై ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఈ సందర్భంగా హైడ్రాను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వర్షాలకు తూములు తెగిపోయి చెరువులు నాలాలు పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే దీనికి కారణమని నాగబాబు ట్వీట్ చేశారు. వర్షాలు పడి తూములు తెగిపోయి చెరువులు నాలాలు పొంగిపోయి అపార్ట్మెంట్లకి కూడా నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా బలి కావడం చాలా బాధాకరమని, వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాలాలని అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమే. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్?